హైదరాబాద్ మండలం దీపావళి గ్రామం. ఈరోజు నేను మీడియా సహాయం కోవడానికి ఒక బలమైన కారణంతో నేను నిర్వహణ జరిగింది. ఏంటంటే నా పేరు మునికుమార్, ఉగ్రారపు మునికుమార్, హైదరాబాద్ మండలం చిత్తూరు డిస్టిక్ దీపావళి. సో ఒక సామాన్యుడు రాజకీయాలకు అతీతంగా ఉంటే ఒక సామాన్యుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, రాజకీయాల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు వాళ్ళు చేసే తప్పులను సామాన్యుడు ఎదుర్కొంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుందో మీడియా ముఖంగా మీ సహాయంతో నేను గౌరవనీయులంటే రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముఖంగా నేను తెలియజేయాలనుకొని ఏ సహాయం కోరుతున్నాను. ఎందుకంటే మీడియా అంటే ఒక సామాన్యుడికి అధికారులకి మధ్యన ఒక వారధిలాగా పనిచేస్తుంది. దానికోసమే నేను ఈరోజు మీ సహాయం తీసుకున్నాను. అందుకని మీడియా నేను చాలా బలంగాను శక్తివంతమైనది మీడియా ఈరోజు. అందుకే నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను, బలంగా నమ్ముతున్నాను. ఏమంటే కొంతమంది స్వార్థ పదవులు డబ్బు ఉంటారు, రాజకీయాలకు వెళ్తారు, పదవులు సంపాదించుకుంటారు. పదవులు సంపాదించి ప్రజలకు సేవ చేస్తారా లేదా తప్పులు చేయకుండా వాళ్ళు పదవులకు న్యాయం చేస్తారంటే అది కూడా లేదు. ఏమంటే 2018 నుంచి నేను మా గ్రామంలో ఒక స్కూల్ కోసం పోరాడుతున్నాను. ఏమంటే ఒక వ్యక్తి ఒక ట్రస్ట్ పెట్టి స్కూల్లో కొంత ప్రాంగణాన్ని ఆక్రమించడం జరిగింది. నేను చాలా బలంగా ఫైట్ చేశాను. రోజు ఒక స్కూల్ని మీరు ఆక్రమించి మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం మీరు చేయడం తప్పు. ఆ స్కూల్ని వదిలిపెట్టి మీరు ఎటువంటి మంచి పైన చేయొచ్చు అంటే అతను రాజకీయంగా ఈ పని చేశాడు. ఎటువంటి ప్రభుత్వ స్థలం, ఎటువంటి అనుమతి లేదు అతను కట్టుకోవడానికి. ఒక స్కూల్లో కట్టడానికి ఎటువంటి అనుమతి ఎవరైనా ఇస్తారా? అతను రాజకీయంగా 2018 నవంబర్ డిసెంబర్ నుంచి 2018 నేను చాలా గట్టిగా ఫైట్ చేశాను. కానీ అతను రాజకీయంగా కూడా అతను అందరినీ సరిపడా చేసుకొని స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా దీన్ని వ్యతిరేకించారు. స్కూల్ వాతావరణం దెబ్బతింటుంది, స్కూల్లో మీరు ఇటువంటి పనులు చేయొద్దండి అంటే అతను ఎవరి మాట వినలేదు. స్కూల్లో ఉన్న మేడమ్స్ కూడా అంత గట్టిగా వ్యతిరేకించిన ఉన్నటువంటి ఎంఈఓ గారు కూడా చెప్పారు, మీరు చేయడం కరెక్ట్ కాదని ఎంఈఓ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది. అయినా అతను రాజకీయంగా మేనేజ్ చేసి ఆ స్కూల్లో బిల్డింగ్ కట్టడం జరిగింది. కట్టిన కొన్ని రోజులకి 2023లో స్థానికంగా ఉన్నటువంటి ఒక సర్పంచ్ గారు అధికారికంగానే మీరు కట్టడం కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి ఆ బిల్డింగ్ని డెమాలిష్ చేశారు. డెమాలిష్ చేసిన తర్వాత అతన్ని ఎదిరించిన ఫస్ట్ నేనే కాబట్టి అతను ప్రశ్నించానని నా మీద కక్ష కట్టాడు, అతని మీద కక్ష కట్టాడు. కక్ష కట్టి కోర్టులో కేసు వేశాడు. కోర్టులో కేసు వేసి దాదాపుగా కోర్టు కేసులో 7 మందిని ఇన్వాల్వ్ చేశారు. స్కూల్ టీచర్ని, అలాగే మండల ఎంఆర్ఓ గారిని, అలాగే సర్వే గారిని, ఈఆర్ఓ గారిని, మండల సర్వేర్ గారిని, డిఈఓ గారిని, మన కలెక్టర్ గారిని, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి స్కూల్ మేనేజ్మెంట్ నోటీసులు ఇచ్చి అక్కడ ఎటువంటి డెవలప్ జరగకుండా ఆపేశారు. దాదాపు 4 నేరు ప్రోగ్రాం కింద దాదాపు 25 లక్షల రూపాయలు ఆ స్కూల్కి డబ్బులు వస్తే ఈ స్థలం ఏది జరగకూడదు, ఆ స్థలం అని ఆ స్కూల్ బాగుపడకుండా అతను ఏం చేసి ప్రహరీ కూడా కట్టలేదు. పక్కన ఒక బిల్డింగ్ ఉన్నది, అంగన్వాడీ బిల్డింగ్. వీటికి నిధులు దాదాపు 25 లక్షల రూపాయల నిధులు వస్తే ₹1 ఖర్చు పట్టలేదు. అతని కక్ష అంత పెంచుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా స్కూల్ ఆక్యుపై చేసి దాని అభివృద్ధికి ఎవరైనా అడ్డుపడి ఎవరైనా ఉంటారా? మనం చదువుకున్న స్కూల్కి ఎంత సహాయం చేస్తాం? పొలాలు ఇచ్చేవారు ఉన్నారు, జాగాలు ఇచ్చేవారు ఉన్నారు, డబ్బులు సహాయం చేసేవారు ఉన్నారు. కానీ ఇటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారు? అతను ఎవరంటే జనసేన ఎన్ తులసి ప్రసాద్, జనసేన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తారు? ఏం చూసి వాళ్ళకి పదవులు ఇస్తారు? ఒక వ్యక్తిత్వాన్ని చూసిస్తారా, డబ్బులు తీసుకొని ఇస్తారా అనేది నేను సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తున్నాను.
ఈ స్కూల్ కింద అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించే వాళ్ళు, అడిగే న్యాయం చేసేవాళ్ళు లేదు. గర్వైనారు. స్కూల్ మొత్తం విస్తీర్ణం దాదాపు 20 సెంట్లు. అంటే ఫస్ట్ ఒక రూమ్ కట్టారు, ఆ రూమ్ కట్టుకున్నాం. స్కూల్ మొత్తానికి అక్కడ ప్రవేశించారు. ఇక్కడ ఏం పనులు జరగదు, ప్రహరీ గోడ కట్టకూడదు. ఇప్పటికీ లేదు. ఈ స్కూల్ మీరు చూస్తున్నప్పుడు ఎలాగ ఇప్పటికే ఉంది, ఇక్కడే ఉంది. స్టూడెంట్స్ పిల్లలు దాదాపుగా 40 మంది పిల్లలు ఉండేవారు. 30 మందికి వచ్చారు. లాస్ట్ ఇయర్ 30 మంది ఉన్నారు. ఈ చర్య జరిగిన తర్వాత 13 మంది పిల్లలు ఉన్నారు. 13 మంది. స్కూల్లో ఒక మెసేజ్ జరిగింది ఎక్కువగా గ్రామస్తులందరికీ. ఈ స్కూల్ ఆక్యుపై చేసుకున్నారు, ఈ స్కూల్ ఇంకా వాతావరణం బాగుపడదు. స్కూల్ బాగుంటుంది కదండి, ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు కూడా స్కూల్లో జాయిన్ చేస్తారు. ఈ స్కూల్ వాతావరణం చూసి పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా చేర్చడానికి ముందుకు రావాలి. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు, ఆ స్కూల్ భవిష్యత్తు నేను గౌరవనీయులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. ఆ స్కూల్ మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు మీ చేతిలో దయచేసి కాపాడండి. ఇటువంటి వ్యక్తులు మీరు పాఠ్యపరంగా ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోవడమని నేను మీకు మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇతని కుటుంబంలో కూడా పదవులు ఉన్నాయి. పదవులు అడ్డు పెట్టుకోవడం రాజకీయం చేయడం. ఇటువంటి పనులు ఎవరైనా చేస్తారా? ఇతను ఏం చేశారంటే తర్వాత ఇతను నేను ప్రశ్నించానని నా మీద కక్ష పెంచుకున్నాను. నా మీద కక్ష పెంచుకొని నా ఇంటి పక్కన ఇతను ఇంటి స్థలం ఉన్నారు. ఇంటి స్థలం ఉంటే 6 అడుగుల వరకు 30 అడుగుల స్థలాన్ని కబ్జా చేశాను. నేను ఇతను ప్రశ్నించాలని కక్షతో ఫేక్ డాక్యుమెంట్ తెచ్చుకున్నాను. మాది దాదాపు 200 సంవత్సరాలు, సుమారు 200 సంవత్సరాలుగా మాది గ్రామ కంపంలో మాకు ఒకే ప్లేస్లో ఉన్నాయి. ఇతను ఫేక్ డాక్యుమెంట్ తెచ్చి నా జాగాన్ని కబ్జా చేశాడు. ఇది వేరే ఒకే ఊరు, ఒకే గ్రామము. స్కూల్ ఒక చోట ఉంది, మా ఇంటి వీళ్ళు పక్కన ఉన్నది ఇంటి జాగా. కొనుక్కొచ్చారు వీళ్ళు. కొనుక్కున్న డాక్యుమెంట్ చూపించిందంటే చూపించలేదు. అంటే అమ్మేటప్పుడే వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు మా ఇంటికి రాశారు 25 అన్నారు. 25 అన్నారు కాస్త 27 అడిగింది, 27 కాస్త 25 అడిగింది. కొలతలు ఆ విధంగా పెంచి రాసి పెట్టారు. 6వ తేదీ అక్టోబర్ 6వ తేదీన మీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. ఒక ఫేక్ డాక్యుమెంట్తో వాళ్ళు నా జాగా ఆక్యుపై చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి వాళ్ళ గురించి మాట్లాడండి. డాక్యుమెంట్ ప్రకారం నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉందంటే కనీసం పోలీస్ స్టేషన్ రాలేదు. వాళ్ళు అన్నదమ్ములు మా ఇంటి మీద నుంచి అంత దౌర్జన్యం చేశారు. 14వ తేదీ వచ్చారు రాజకోశాలు మాట్లాడడానికి. ఆ రోజు మండల సర్వేలు కాదు వచ్చారు. కనీసం నోటీస్ ఇవ్వలేదు. మేము కొలుస్తాం నోటీస్ లేదు. మనం ఎక్కడైనా ఒక అబ్జెక్షన్ భూ వివాదంలో అబ్జెక్షన్ చెప్తే దాన్ని కొనకూడదు. ఇరు పక్షాలు ఒప్పుకుంటేనే ఒక భూ సర్వే జరగాలి. కానీ అతను వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా సర్వే చేయించి పెద్ద గొడవ చేసి వాళ్ళ గుంపు వచ్చి మా ఇంటిపైన దాడి చేసి రాజకోశాలు బలవంతంగా కట్టుకుని వెళ్ళారు. సరే అయినా సరే తర్వాత అయినా సర్దుకోవచ్చు, మీరు పత్రాలు చూసి మళ్ళీ అడిగాను. 21వ తారీఖున అక్టోబర్ 21వ తారీఖున మళ్ళీ వచ్చారు. కడగాలు వేసేదాన్ని, పునాది వేసేదానికి రాలేదు. ఆ రోజు పెద్ద గొడవ జరిగింది. మా తల్లిదండ్రులు అవమానించారు. నేను వాళ్ళు చేసే రౌడీజాన్ని వీడియో తీసే ప్రయత్నం చేస్తే మొబైల్ కొట్టి పక్కన బయలు వేశారు. నేను అప్పుడే వెంటనే వీళ్ళు ఐదారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. ఈ విధంగా జరిగింది, ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, దయచేసి మీరు స్పందించండి. మా ఊరే, మా ఊరు అతనే. బలహీనత ప్రజల్లో వాళ్ళ యొక్క రాజకీయము, డబ్బులు ఇవన్నీ బాగా, అంటే ప్రజల్లో చైతన్యం లేదు కదా. చైతన్యం ఉంటే మనం అన్యాయం ప్రశ్నిస్తాం. ఇప్పుడు నాకేమో అసలు స్కూల్లో ప్రశ్నించాను కదా, ఒకరైనా ఉండాలి ప్రశ్నించడానికి. మనకెందుకు లేని ప్రజల్లో ఉండే సహజమైన మూలం ఏంటి, మనకెందుకు అన్యాయంగా ప్రశ్నించాలని కూడా మనిషిలో చైతన్యం ఉండాలి. లేదంటే మనిషి జీవోత్సవం లాగా బతుకుతారు. కాబట్టి ఐరాల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పెద్దగా స్పందించలేదు. నేను వాళ్ళ దగ్గర ఏమి గమనించానంటే వాళ్ళకు కూడా రాజకీయంగా ఒత్తిడి చేస్తున్నాయి. ఎఫ్ఐఆర్ కట్టలేదు. అంత గొడవ జరిగి అంత న్యాయం జరిగి ఎఫ్ఐఆర్ కట్టనీకలు అడ్డుపడ్డారు. ఎఫ్ఐఆర్ కడతాము, నీకు న్యాయం చేస్తామన్నా హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ గారు అక్కడికి వెళ్తే అక్కడ న్యాయం జరుగుతుంది. అక్కడికి వెళ్తే కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు. ఆ రోజున వెంటనే ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు. మీరు అతను గొడవ జరిగింది హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, మీరు దాన్ని విచారించి నాకు రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ గారు చాలా బాగా స్పందించారు నా విషయంలో. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు 25వ తారీఖు నవంబర్ 25వ తారీఖున మా ఇంటికి వచ్చారు. అన్నీ చూశారు. చూసిన తర్వాత మళ్ళీ నేను చూసి ఆయన వాళ్ళకి అర్థమైంది, విషయం అర్థమైంది.
అప్పుడు కూడా వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడుతారు. ఇది మాది, మా మీకు మా నాన్న ఇచ్చాడు, మేము ఇదే జాగాలో మేము ఉంటాము అని మాట్లాడారు. తర్వాత ఏం జరిగిందంటే ఎంఆర్ఓ గారికి దీన్ని చెప్తే, సరే దీనికి మీరు ఏం చేస్తారు చెప్పండి అంటే సమాధానం లేదు. సమాధానం చెప్పలేదు. మళ్ళీ నేను రెండోసారి కలెక్టర్ గారు పెట్టాను. రెండోసారి చెప్తే కలెక్టర్ గారు తప్పుడు రిపోర్ట్ ఇస్తారు. ఎవరికి? కలెక్టర్ గారికి. జరిగిన విషయం చెప్పకుండా నేనే వాళ్ళదే కరెక్ట్ అని నేను ఏదో దౌర్జన్యంగా వెళ్తూ తప్పుడు రిపోర్ట్ కలెక్టర్ గారికి చెప్పాను. అంటే ఒక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది? పోలీస్ స్టేషన్ జరగలేదు. దాదాపు 200 ఇళ్ళు ఉన్నాయి. 200 మంది చేస్తే ఒక నా కొడుకు పుట్టేదానికి చేతిలో లేదు. పదవులు, రాజకీయంలో ఉన్న పదవులు అక్కడ పెట్టుకోవాలి. అదే వేలంలోనే అన్ని సమాజంలో ఎలా ఉందంటే ఒక్కొక్క పార్టీ అని చెప్తారు. కానీ మా ఊళ్ళో ఎలాగంటే ఒక 10 మంది ఒక 10 మంది చేయాలి. ఒక 5 మంది ఒక పార్టీ, ఒక 5 మంది ఒక పార్టీ. ఈ ఒకవైపు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ఉంది. ఇందుకు ఒక 5-6 మంది ఉంటారు. ముందు లీడింగ్ చేస్తారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? ఆపోజిట్ 5-6 మంది హెల్ప్ చేస్తారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తారు. వీళ్ళు లీడింగ్ తప్ప మన వేరే వాళ్ళు నిజంగా పార్టీని అభివృంచింది, నిజంగా ఓట్లు వేసిన వాళ్ళ దగ్గరికి రండి. ఇంకో విషయం, ఈ మధ్యలో జరిగిన విషయం, మా ఊళ్ళో సిమెంట్ రోడ్ ఉంది. సిమెంట్ రోడ్ ఉన్నా, చాలా చక్కగా ఉన్నా, బాగున్నా కూడా సిమెంట్ రోడ్ పైన మళ్ళీ సిమెంట్ రోడ్ వేసారు. అప్పుడు నేను అడుగున్నాను, కరెక్ట్గా కంప్లైంట్ చేస్తాను, సిమెంట్ రోడ్ వేస్తాను చెప్పాను. కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారులు ఏం చేస్తున్నారు? ఉన్న సిమెంట్ రోడ్ పైన మళ్ళీ సిమెంట్ రోడ్ ఎలా అనుమతిస్తారు అధికారులు కూడా? ఒకసారి మీరు ఆలోచించండి. సిమెంట్ రోడ్ ఉంది, ఆ సిమెంట్ రోడ్ పైన మళ్ళీ సిమెంట్ రోడ్ వేసేదానికి అధికారులు ఏ విధంగా పరిగణిస్తారు? అంటే ఈ వ్యవస్థ ఏమవుతుంది? ఈ వ్యవస్థను బాగు చేయడానికి మనిషి ఆచరించాల్సిన ఉండాలి. మనం ఎన్నో చెప్పుకుంటే కాదు. నేను పవన్ కళ్యాణ్ కూడా నేను కోరుకునేది ఏమంటే, ఇటువంటి వ్యక్తులు పార్టీ పరంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు తీసుకోమని అడుగుతున్నాను. పార్టీ పరమైన చర్యలు తీసుకొని ఆ స్కూల్కి తగిన న్యాయం చేయమని, ఆ పిల్లల భవిష్యత్తు కాపాడమని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. అందుకే నేను ఈరోజు మిమ్మల్ని నమ్మి వచ్చాను. దయచేసి ఈ వీడియోని, ఈ మెసేజ్ని గౌరవమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ మెసేజ్ చేయాలి. మీ ద్వారా చేయడం మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మణికుమార్, మణికుమార్.